నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను గాయత్రి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం పోర్ట్ బ్లెయిర్ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 9 ఏళ్లుగా అండమాన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడి. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా మిత్రపక్షాలు హాజరు. సమావేశంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బండ్లు చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా. జగనన్న తోడు 7వ విడత నిధుల్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి చిరు వ్యాపారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈఫిల్ టవర్ సందర్శనార్థం భారతీయులకు యూపీఐ పద్ధతిలో టికెట్ విక్రయాలు రానున్న 2 నెలల్లో అమలు చేయాలని ఫ్రాన్స్ పర్యాటక శాఖ నిర్ణయం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతం పోర్ట్ బ్లెయిర్లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చింది. 40,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు 710 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఏటా 50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా అధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంలో పోర్ట్ బ్లెయిర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని తెలిపారు. ఇంటింటికి తాగునీటిని అందించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. అదేవిధంగా పోర్ట్ బ్లెయిర్లోని వైద్య కళాశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అండమాన్ ప్రాంతాన్ని పర్యాటకులకు అత్యంత చేరువ చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపారు. పర్యాటక కేంద్రాల్ని అభివృద్ధి చేయడంతో పాటు వసతి సౌకర్యాల్ని కూడా పెంచుతున్నామన్నారు. अभी तक मौजूदा टर्मिनल की कैपेसिटी हर रोज 4,000 टूरिस्ट को हैंडल करने की थी. नया टर्मिनल बनने के बाद इस एयरपोर्ट पर हर रोज करीब 11,000 टूरिस्ट को हैंडल करने की कैपेसिटी बन गई है. नई व्यवस्था में अब एयरपोर्ट पर एक साथ 10 विमान भी खड़े हो पाएंगे. यानी यहां के लिए नई फ्लाइट्स के लिए भी रास्ता खुल गया है और ज्यादा फ्लाइट्स आने, ज्यादा टूरिस्ट आने का सीधा मतलब है ज्यादा से ज्यादा रोजगार. पोर्ट ब्लेयर की इस नई टर्मिनल बिल्डिंग में ईज ऑफ ट्रैवल बढ़ेगा, ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा और कनेक्टिविटी भी बेहतर होगी. కుటుంబ పార్టీలతో ఈ దేశానికి జరిగిన లాభం ఏమీ లేదని ప్రజలకు జరిగిన మేలు కూడా ఏమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పోర్ట్ బ్లెయిర్లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతిమయమైన పార్టీలు చేతులు కలుపుతున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలన ప్రజలకు మేలు చేయదని ఆయా పార్టీలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. సొంత లాభం కోసమే విపక్షాలు పనిచేశాయని అన్నారు. కొన్ని పార్టీలు ఏళ్లకి ఏళ్లు కుటుంబాల కోసమే పనిచేస్తున్నాయని, యూపీఏ హయాంలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నినాదం కుటుంబం వారి కోసం మాత్రమేనని పేర్కొన్నారు. తమిళనాడులో అవినీతి కేసులు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు డీఎంకేకు క్లీన్ చీట్ ఇచ్చాయని, బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస గురించి మాట్లాడడం లేదని మోదీ విమర్శించారు. యూపీఏ హయాంలో చేసిన తప్పుల్ని సరిదిద్దామని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. जातिवाद का जहर बेचते हैं और दूसरा ये लोग
असीमित भ्रष्टाचार करते हैं। आजकल ये लोग बेंगलुरु में जुटे हैं। एक जमाने में एक गाना बहुत मशहूर था, मुझे तो पूरा याद नहीं है, लेकिन मुझे याद आ रहा है। एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग, एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग। आप देखिए ये लोग कितने चेहरे लगाकर बैठे हैं। जब ये लोग कैमरे के सामने एक फ्रेम में आ जाते हैं तो पहला विचार देश के सामने क्या आता है? पहला विचार देश के लोगों के मन में यही आता है, पूरा फ्रेम देख करके देशवासी यही बोल उठता है, लाखों करोड़ों रुपए का भ्रष्टाचार। इसलिए देश की जनता कह रही है कि ये तो कट्टर भ्रष्टाचारी सम्मेलन हो रहा है, कट्टर भ्रष्टाचारी सम्मेलन हो रहा है। కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమి పార్టీలు ఈ రోజు ఢిల్లీలో కాసేపటి క్రితం భేటీ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని 38 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సన్నద్దమయ్యేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో జరిగే ఈ భేటీలో ఆయా పార్టీలతో సమీక్షించనున్నారు. గత కొన్నేళ్లలో ఎన్డీఏ పరిధి విస్తృతమైంది. ఈ నేపథ్యంలో కూటమి బలోపేతానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమి సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు విక్రయించుకునే చిరు వ్యాపారులతో పాటు టీ టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిన్న వ్యాపారులకు చేయూతనందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు 7వ విడత కార్యక్రమం కింద నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ రోజు విడుదల చేశారు. మొత్తం 5,10,412 మందికి ప్రభుత్వం 549 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని అందచేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి 11 కోట్ల రూపాయల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, ఉన్నత అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు చేయూతనందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మరో 56,000 మంది కొత్తగా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. వడ్డీల నుంచి చిరు వ్యాపారుల్ని ప్రభుత్వం ఆదుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. లబ్ధిదారులకు వడ్డీ కింద ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి వడ్డీ కింద ఇంతవరకు మనం ఈ సున్నా వడ్డీ కింద వారి తిరిగి చెల్లించిన సొమ్ము 74,69,00,000 రూపాయలు వారికి సున్నా వడ్డీ పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తూ వారి బ్యాంక్ అకౌంట్లలోకి వారికి తిరిగిస్తూ వారికి కూడా మంచి జరిగించిన కార్యక్రమం జరిగింది. నిజానికి ఈ చిరు వ్యాపారులంతా కూడా తమకు తాము ఒక వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా చాలా సందర్భాలలో వీళ్ళు చేస్తూ ఉన్న పని సమాజ సేవను కూడా చెప్పచ్చు. ఎందుకనంటే ఒకరి మీద పడే పరిస్థితి లేకుండా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళకు అవకాశం వస్తే ఇంకా ఇద్దరికో ఒకరికో ఇంకా ఉపాధి కూడా రకరకాల పద్ధతుల్లో చూపిస్తూ వాళ్ళు ఈ చిరు వ్యాపారాలు చేసుకునే ఒక గొప్ప అడుగులు ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉన్నాయి. అందుకనే చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడే ఆలోచన చేయడం జరిగింది. దేశ చరిత్రలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ఏపీ చిరునామాగా నిలిచిందని అన్నారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సచివాలయాలు సేవలందించడం గొప్ప పరిణామమన్నారు. అందాది
ఈ ఊరు ఏ ఒక్కరికి సంక్షేమం అందకుండా ఉండకూడదు, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అందాలి. ఆ విషయంలో కులం గాని, మతం గాని, జాతి గాని, ప్రాంతం గాని, పార్టీ గాని, జెండా గాని, ఎజెండా గాని ఉండకూడదు. అర్హతే ప్రామాణికంగా అందరికీ ఇవ్వాలి. అర్హతటువంటి వాళ్ళ ఆలోచనే ఈనాడు ఈ స్వచ్ఛాలు. అందుకు వెంటనే ఇది పెట్టి స్వచ్ఛాలు పెట్టారు. ఈ రోజుకి అది 5 గంటల కాదు, ఇవాళ కాదు, ఎప్పుడైనా మీరు టోకెన్ రాజు చేసి సమస్య నాకు ఇది అందలేదు. ఇవాళ 5 గంటలతో అయిపోయింది. ఎక్కడో ఏదో పొరపాటు రాలేదు, అక్కడితో సరే అది ఆయన మైండ్, ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి తాను హాజరవుతున్నానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. 38 పార్టీల నాయకులు హాజరయ్యే ఈ సమావేశం 2024 సార్వత్రిక ఎన్నికల్ని దిశానిర్దేశం చేయనున్నామని ఆమె ట్విట్టర్లో ప్రకటించారు. దూదేకుల సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ వర్గానికి వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, ఉర్దూ అకాడమీ, మైనారిటీ ఫైనాన్స్, అంజుమాన్ కమిటీల్లో న్యాయం జరగడం లేదని పురంధేశ్వరి అన్నారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి నిధులు విడుదల చేయలేదని పురంధేశ్వరి అన్నారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తూర్పు కోస్తా రైల్వే జోన్ వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా నామినేట్ అయ్యారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ప్రాంతం నుంచి 5 లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీలకు నామినేట్ అవగా వీరిలో ఎంపీ జీవీఎల్ ఒకరు. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని జీవీఎల్ హామీ ఇచ్చారు. వినూత్న ఆలోచనలు, సాంకేతికత పద్ధతితోనే నూతన ఆవిష్కరణలు సాధ్యమని తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ డీన్ ఆచార్య ఏ చంద్రమోహన్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో 2 రోజులు జరిగే జాతీయ సెమినార్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సాంకేతిక విప్లవంలో ఉన్నత విద్యారంగాన్ని మరిన్ని ఆవిష్కరణలు రావాలని చంద్రమోహన్ సూచించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ ప్రయాణికుల బీమా సౌకర్యార్థం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం 35 పైసలకే ఈ సదుపాయాన్ని వర్తింపచేసేందుకు నిర్ణయించింది. వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకునే వారంతా బీమా ప్రయోజనాలకు అర్హులే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎంపిక చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు ప్రయోజనాలకు దూరమవుతారు. ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్ రైలు ఘటననే ఉదాహరణగా తీసుకుంటే చాలా మంది బీమాను ఎంపిక చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ సదుపాయాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్లో చిన్న మార్పు తీసుకొచ్చింది. కేవలం 35 పైసలకే బీమా సదుపాయాన్ని డిఫాల్ట్ చేసింది. ఇక నుంచి ఈ ఆప్షన్ని ఐఆర్సీటీసీ డిఫాల్ట్గా ఇస్తోంది. భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ నియమాల ప్రకారం ఏ సంస్థ బీమాని డిఫాల్ట్గా ఇవ్వకూడదు. కానీ ఐఆర్సీటీసీకి మాత్రం ఆ వెసులుబాటు ఇచ్చింది. ఈ సదుపాయంతో ప్రయాణికుడికి 10 లక్షల బీమా సదుపాయం వర్తిస్తోంది. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో 110 స్మార్ట్ ఫోన్లను ఎస్పీ దీపిక ఈరోజు బాధితులకు అందించింది. పోగొట్టుకున్న చరవాణుల్ని స్వల్ప వ్యవధిలోనే ట్రేస్ చేశామని ఎస్పీ చెప్పారు. చరవాణుల్ని తిరిగి అందించినందుకు బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతూ మన ప్రాచీన కళలను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయటం ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తెలిపారు. ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో పాటు శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు. హిందూ ధర్మ మరి ఇవాళ భక్తులుగా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ భారతదేశం వైపు చూసే పరిస్థితి రావడం గర్వంగా ఉంది. ఇంతకుముందు ఏ చిన్నపాటి సమస్య వచ్చినా ప్రపంచం వైపు చూసేటువంటి ఈ దేశం ఇప్పుడు ప్రపంచ దేశాలు, ప్రపంచ దేశ అధినేతలు కూడా మన భారతదేశం వైపు, ప్రధానమంత్రి వైపు చూడడం అంటే ఇవాళ మరి ఆ యొక్క కలియుగ దైవమేటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండడమే కాకుండా ఇవాళ భక్తులు నిజంగా సంతోషం. రాముడు
ఇవాళ కాశీ కారిడార్ కానివ్వండి, బద్రీనాథ్, కేదార్నాథ్, మహాంకాళి, ఉజ్జయిన్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా అందరికి కలవాలి. దేవాదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4681 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 1561 ఆలయాలకు మాత్రమే ఈ నిధులు అందించగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3000కు పైగా ఆలయాలకు నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. రిటైర్మెంట్ అన్నది లేకుండా ఫిజికల్గా ఫిట్గా ఉన్నంతకాలం కొనసాగేలాగా, ఆ తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళకి సంబంధించిన వారి కుమారులు కానీ ఇంకా అది కూడా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాళ్ళ స్థానంలో కంటిన్యూ చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జీవోఎంఎస్ నెంబర్ 52/2021లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎష్యూరెన్స్ ప్రకారం 5,000, 6,000, 10,000 లోపులో శాలరీ తీసుకుంటున్న అర్చకులకి 10,000 రూపాయలు, 10,000 రూపాయలు తీసుకుంటున్న అర్చకులకి 15,650 రూపాయలు చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రకారం దాన్ని ఎనర్జీ చేసుకుంటూ, ఇంతకుముందు 1146 మందికి 10,000, 15,650, అలాగే 10,000 వర్తం చేసేలాగా ఎంచుకుంటూ వెళ్తున్నాం. తర్వాత మనం ఒక 675 మందికి ఈ జీవో తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా పేలోకి తీసుకొచ్చాం. అలాగే 886 టెంపుల్ ఎంప్లాయీస్ కూడా దీన్ని అప్లై చేయడం జరిగింది. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం కింద గుంటూరు జిల్లాలో లబ్ధిదారులకు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మెగా చెక్కును అందించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 21,729 మంది లబ్ధిదారులకు 23,40,00,000 రూపాయలను విడుదల చేశారు. ఈ పథకం చిరు వ్యాపారుల్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంతో మంది పేద ప్రజలకి మన జిల్లాకు సంబంధించి ఈ రోజున 21,729 మంది చిరు వ్యాపారులకి లబ్ధి జరుగుతూ ఉంది. దీనివల్ల 23,40,00,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్కి ఈ రోజు జమ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వడ్డీ అంతా కూడాను ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. గతంలో అంటే నవంబర్ 2020 నుండి వరకు ఇచ్చిన మొత్తం ఈ రోజుతో ఇవ్వబోతున్నటువంటి ఈ లోన్స్తో కలుపుకుంటే 1,26,224 మంది మన దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తుల వారికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి జరిగింది. ఇందులో 56,873 మంది రిపీటర్స్, అంటే ఇంత గతంలో లోన్ తీసుకొని సక్రమంగా చెల్లించి మళ్లీ లోన్ తీసుకుంటున్న వారు. ఆ రకంగా చేస్తున్న వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 13,000 వరకు ఇది సంవత్సరం 1,000 రూపాయలు వంతున పెరుగుతూ వారికి లోన్ ఇచ్చే కార్యక్రమం. దీనికి సంబంధించినటువంటి 3,40,00,000 రూపాయలని వారి అకౌంట్లకే వడ్డీని అంతా కూడాను లబ్ధిదారులకి జమ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి చిరు వ్యాపారులకు భరోసా కల్పిస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడుతో వారికి మరింత ఆసరా కల్పిస్తోందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. జగనన్న తోడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బి కళ్యాణ్ చక్రవర్తి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు మెగా చెక్కును అందించారు. ముఖ్యమంత్రి వర్చువల్ ప్రసంగంలో జిల్లాకు చెందిన లబ్ధిదారులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి జిల్లా కలెక్టర్ హరినారాయణ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారుల దగ్గర నుంచి వాళ్ళు పడుతున్న కష్టాన్ని తెలుసుకొని వాళ్ళకి ఏదో ఖచ్చితంగా మనం సహాయం చేయాలి, వాళ్ళకి అండగా నిలవాలని చెప్పేసి ఒక సంకల్పంతో జగనన్న తోడు అనేసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు మీకు అందరూ తెలుసు, చిరు వ్యాపారులు ఏదైతే టిఫిన్ సెంటర్లో లేదంటే పళ్ళ కొట్లో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు తెచ్చుకొని బయట నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఆ భారం అనేది లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు అయితేనేమి ఈ సాంప్రదాయ వృత్తిదారులకి అండగా నిలుస్తూ వాళ్ళకి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కోవిడ్లో కూడా చాలా ఉపయోగపడింది. ఇప్పటి వరకు
మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు అనేక విధాలుగా పేదలను ఆదుకుంటూ వచ్చారు. ఈ యొక్క కార్యక్రమంని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ మన భారతదేశంలోనే అతి ఎక్కువ లోన్లు ఈ పిఎం స్వానిధి కింద ఇక్కడ ఇస్తున్నారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలోనే 6 పట్టణ ప్రాంతంలో వచ్చేసి ఈ పిఎం స్వానిధి ద్వారా చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. ఇక్కడ వీధి వ్యాపారస్తులు అదేవిధంగా చేవృద్ధి చేస్తున్న వాళ్ళందరూ కూడా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ల్యాండ్స్ రికార్డ్స్ ఆధునీకరణలో ప్రతిభ కనబర్చిన వివిధ రాష్ట్రాల అధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూమి సమ్మాన్ అవార్డులు అందించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. 9 రాష్ట్రాల కార్యదర్శులు 68 జిల్లాల కలెక్టర్లు ఈ అవార్డులని అందుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలోని కోఆపరేటివ్ కాంపిటేటివ్ ఫెడరలిజం స్ఫూర్తికి భూమి సమ్మాన్ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. భూముల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భూముల వివాదాలకు పరిష్కారం చూపించే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, దీంతో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో మరింత పారదర్శకతను పెంపొందించే అవకాశం ఏర్పడిందన్నారు. ఇది నిరంతరం ప్రక్రియగా సాగుతుందని తెలిపారు. భూముల డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. केंद्र सरकार के ग्रामीण विकास मंत्रालय के तहत कार्यरत डिपार्टमेंट ऑफ लैंड रिसोर्सेस द्वारा सभी राज्यों के संबंध विभागों के साथ समन्वय स्थापित करने के लक्ष्य को हासिल किया गया है। ये प्रसन्नता की बात है कि हमारे ग्रामीण क्षेत्र मोबाइल और डिजिटल व्यवस्थाओं से जुड़ गए हैं और ये जुड़ाव निरंतर बढ़ रहा है। डिजिटल सिस्टम्स का लैंड रिकॉर्ड्स मॉडर्नाइजेशन में प्रभावी उपयोग करने के लिए मैं इस प्रोग्राम से जुड़ी सभी लोगों की ఫ్రాన్స్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఈఫిల్ టవర్ సందర్శనార్థం భారతీయ పర్యాటకుల కోసం యూపీఐ పద్ధతిలో టికెట్ విక్రయాల్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. రానున్న 2 నెలల కాలంలో యూపీఐ పద్ధతిలో టికెట్ కొనుగోలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఈఫిల్ టవర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్యాట్రిక్ తెలిపారు. అలాగే భారతీయ పర్యాటకుల కోసం భోజన వసతిని కూడా కల్పించనున్నామని ఆయన తెలిపారు. త్వరలో భారత్లోని ప్రధాన నగరాల్లో పర్యటించి దీన్ని అమలు చేస్తామని ప్యాట్రిక్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన కొద్ది రోజుల్లోనే ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. To facilitate the venue of our Indian friends to the Eiffel Tower. Today, our Indian friends represent 4% of our visitors, and my ambition is to double this number to 2025. We have to offer vegetarian food for our Indian friends because we know that culturally the food is the taste of the food is a bit different between France and India. It's also to implement the UPI system, of course, and it's also to go to India to know what are the needs of our Indian friends. And this year I will go to India in Delhi and Mumbai to visit travel agents and to know also what they want and what they need. కాంగ్రెస్ నేతృత్వంలో 26 విపక్ష పార్టీలు ఈరోజు బెంగళూరులో సమావేశమయ్యాయి. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ, నితీష్, కేజ్రీవాల్, స్టాలిన్, ఆర్జేడీ అధినేత లాలు, వామపక్ష నేతలు ఏచూరి, డి రాజా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తమ పోరాటం దేశం కోసమేనన్నారు. అందుకే కూటమికి ఇండియా అని నామకరణం చేశామన్నారు. దేశాన్ని రక్షించేందుకు 26 పార్టీలు ఏకమయ్యాయని, త్వరలో ముంబైలో జరిగే సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీ ప్రతినిధుల్ని ప్రకటిస్తామని ఖర్గే ప్రకటించారు. కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్నది ముంబై సమావేశంలోనే ప్రకటిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని ఆయన తెలిపారు. పాకిస్తాన్పై విజయం సాధించి 24 ఏళ్లైన సందర్భంగా ఢిల్లీలోని కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద భారతీయ సేనకు చెందిన పలువురు మహిళా సైనికులు అంజలి ఘటించారు. స్వశక్తీకరణ పేరిట మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సేనా అధ్యక్షులు జనరల్ మనోజ్ పాండే జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. 1000 కిలోమీటర్ల మేర సాగే ఈ ర్యాలీ ఈ నెల 25 ద్రాస్ సెక్టార్ చేరుకుంటుంది.
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుతోంది. ఈ నెల 17న నీతి ఆయోగ్ వెల్లడించిన పేదరిక నిర్మూలన సూచి ఈ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. 2015-2016లో పేదరిక శాతం 24.85% కాగా 2019-21 మధ్యకాలంలో 14.96%కి తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. పై గణాంకాల్ని పరిశీలిస్తే 5 ఏళ్లలో 13,50,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ఉప అధ్యక్షులు సుమన్ బేరీ తెలిపారు. Viksit Bharat at 2047, but I should also say that there are two other visions of Honorable Prime Minister that Niti Aayog exists to support. One is the concept of Team India. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59% నుంచి 19.28%కి తగ్గడం శుభపరిణామని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని నిర్ణీత సమయం కంటే ముందుగానే చేరుకుంటామని సీఈఓ సుబ్రహ్మణ్యం విశ్వాసం వ్యక్తం చేశారు. We have already reached below 15. In fact, if you probably do a survey today or the end of the year, we would have probably met the target. I think it's a very, very important achievement that we are on track or probably met the SDG target on poverty. సహారా సహకార సంఘాల్లో ఎన్నో ఏళ్లుగా డబ్బులు నిలిచిపోయిన నగదుని సహకార సంఘాల్లోని సభ్యులకి తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. ఢిల్లీలోని అటల్ అక్షయ భవన్లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సహారా వాపసు పోర్టల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ సహకార సంఘాలు కొన్నేళ్ల కిందట విశ్వాసం కోల్పోయాయని, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించాయని తెలిపారు. దీంతో ఐటీ, ఈడీ దాడులు చేసి ఆయా సహకార సంఘాల అక్రమాల్ని వెలుగుతీసి నిధుల్ని సీజ్ చేశాయని వివరించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకార సంఘాల్ని బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సహారా సహకార సంఘాల్లోని సభ్యుల సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. प्रथम दृष्टि से उनको वापस दी जाएगी और ये मैंने कहा ये शुरुआत है. अगर ये सफलता से होता है और सफलता से होगा उसका मुझे पूरा विश्वास है, क्योंकि पूरी प्रणाली को मैं समझा हूं. इसमें कहीं पर भी कोई गड़बड़ की गुंजाइश नहीं छोड़ गई है और कहीं पर भी जो जेन्युइन इन्वेस्टर है इसको अन्याय होने की गुंजाइश भी नहीं छोड़ गई. जिन्होंने निवेश नहीं किया है इसको किसी भी तरह से यहां से रिफंड नहीं मिल सकता और निवेश जिन्होंने किया है इसको कोई रोक नहीं सकता. मगर बहुत सारे निवेशक ऐसे होंगे जो ऑनलाइन पोर्टल पे शायद ना आ सके, मगर ये बहुत जरूरी है क्योंकि इतने सारे दावों का फिजिकली भुगतान संभव नहीं है. मैं आप सबसे निवेदन करना चाहूंगा कि सरकार ने सीएससी की व्यवस्था की है. सीएससी के माध्यम से आप आपका ऑनलाइन पंजीकरण करा सकते हैं, वो आपको पूर्णतया गाइड करेंगे. రాష్ట్రంలో రానున్న వారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. రానున్న 3 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాల్ని దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 103వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్ని, సలహాలను, సూచనల్ని పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కి ఈ నెల 28వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాల్ని తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.